మరి రోజు ఏదైతే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత ఎవరిదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు చదువుకున్న పిల్లల గురించి ఆలోచించి అయినా మరి ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా 15 మెడికల్ కాలేజీలు కట్టారు. మరి అదే మెడికల్ కాలేజీ ఒక రాజమండ్రి మరి పెద్దలు మరి ఎంపీగా ఉన్న మార్గాన్ భరతరామ్ గారు ఈ యొక్క మెడికల్ కాలేజీ కూడా ఈ మల్లికార్జున నగర్లో తీసుకొచ్చి మరి ఆయన పేదలందరూ కూడా ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారో అందరూ కూడా చదువుకునే పిల్లలందరూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఫ్రీ సీట్లు రావాలి అని చెప్పి ఏదైతే మరి యొక్క మెడికల్ కాలేజ్ గురించి మరి చేసిన వ్యక్తి మార్గాన్ భరతరామ్ గారు. మరి చూస్తున్నాం మనం మొత్తం అంతా కూడా ఈరోజు పొజిషన్ అంతా కూడా మరి ఏదైనా సరే ఏమైనా మాట్లాడితే గవర్నమెంట్ చేస్తాం, గవర్నమెంట్ ఉండేదాన్ని ఏమో ప్రైవేట్ సంస్థ చేస్తాం, ప్రైవేట్ సంస్థ చేస్తాను అంటున్నారు. అయ్యా ఒకటే అడుగుతున్నాం మేము అందరూ కూడా, మీరు ఒకటి ఆలోచించండి. మీకు పిల్లలు ఉన్నారు, అందరూ కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఆటో వాళ్ళు చాలామంది మరి ఇంచుమించు సుమారుగా 100-150 ఆటోల దాకా ఇక్కడ వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు కూడా చదివించుకుంటున్నారు, ఆటో యూనియన్ వీళ్ళందరూ కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా పేదవాడు అనేవాడు పిల్లలందరూ కూడా చదివించుకుంటున్నారు కష్టపడి అంతా కూడా. మరి ఈరోజు మీరు ప్రైవేట్ సంస్థ కానీ చేస్తే మెడికల్ కాలేజీలు మరి పిల్లలు ఎలా చదువుకుంటారని కూడా మేము అడుగుతున్నాము. దయించి మీకు ఒకటే ఆలోచించే చెప్తున్నాం మేము, దయించి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చదువుకోవాలంటే మీరు ఎప్పుడైతే ఈ పీపీపీ అని పెట్టారో ఈ పీపీపీ అనేది కూడా మీరు తీసి గవర్నమెంట్ కాలేజీల కింద చేస్తే ప్రతి పిల్లవాడు ప్రతి పేదవాడు కూడా చదువుకుంటాడు ఇదనేసి దయించి ప్రభుత్వం తరపున మిమ్మల్ని అందరూ కూడా సీఎం గారిని కూడా కోరుకుంటున్నాం మేము. అలాగే లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు దయించి మీరు కూడా ఆలోచించండి. బోలెడు మంది పిల్లలు ఉన్నారు, చదువుకున్న విద్యార్థులు బోలెడు మంది ఉన్నారు. మన రాజమండ్రి పరిధిలోని ఈ యొక్క కాలేజీ మరి భరతరామ్ గారు ఆయనలోని మరి కట్టించి భరతరామ్ గారు మరి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దయించి మీరందరూ కూడా ఆలోచించి ఇక్కడ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఇది పీపీ అంటే ప్రైవేట్ సంస్థ చేయకుండా దయించి మీరు ఆలోచించి ఇది మనకి గవర్నమెంట్ సంస్థ చేయాలని కోరుతున్నాం. అలా ఈ రోజు చూస్తున్నాం రోడ్ల సమస్య చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు కన్నాలు బొక్కలతో పెద్ద పెద్ద కన్నాలతో ఉన్నాయి రోడ్లు అంతా. దయించి ఈ రోడ్ల మీద ఈ డ్రైనేజీల మీద వాటి మీద మీరు పెడితే చాలా బాగుంటుంది అనేసి ఈ మెడికల్ కాలేజీ కూడా మీరు కూడా ఒకసారి ఒక లెటర్ అనేది సీఎం గారికి రాసి మరి ఇది జనం మటుకు రాజమండ్రి తరపున మటుకు ఇక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర మటుకు ధర్నాలు పెడుతున్నారని దయించి ఇక్కడ మటుకు పీపీ అనేది చేయకుండా మీరు చేయాలనేసి మరి కోరుతున్నాం. జై భరత్, జై జగన్. రాజమండ్రి నగరవాసుల తరపున మీడియా మిత్రుల ద్వారా మేము నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వానికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మన జిల్లాకైతే మన రాజమండ్రి నగర ప్రజల కోసం అయితే బడుగు బలహీన వర్గాల పేద తరగతి మధ్యతరగతి వాళ్ళ కోసం కట్టించినటువంటి ఈ మెడికల్ కాలేజీకి మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రేమతో రాజమండ్రి ప్రజలు జిల్లా ప్రజలకి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాలు డాక్టర్ల స్థాయికి చదువుకోవాలని డాక్టర్లు అవ్వాలని ఉద్దేశంతో కట్టినటువంటి కాలేజు. అటువంటిది మన ఎంపీ భరతరామ్ గారు, మాజీ ఎంపీ భరతరామ్ గారు దగ్గరుండి ఇంత తొందరగా పూర్తి చేసినటువంటి ఈ కాలేజు ఈ రాజమండ్రికి ఈ జిల్లాలో నివసించే ప్రతి ఒక్క వాస్తవ ప్రజలకు కూడా హక్కు. ఈ హక్కు ప్రైవేటీకరణ చేయడానికి ఎట్టు పరిస్థితుల్లో కూడా ఈ రాజమండ్రి ప్రజల తరపున ఈ జిల్లా ప్రజల తరపున మేము ఒప్పుకోము. కూటమి పెద్దలకు మేము కోరుకున్నది ఏంటంటే ఈ కాలేజీ మన జిల్లా కోసం మన రాజమండ్రి ప్రజల కోసం కాబట్టి నిజంగా మీకు మంచి మనసై ఉంటే మీకు సిద్ధశుద్ధి అని ఉంటే ఈ రాజమండ్రి ఈ కాలేజీలను ఏవి కూడా మీరు ప్రైవేట్గా చేయకూడదని కూటమి ఒక్క వారిని నేను కోరుకుంటున్నా. ఎవరు వచ్చామన్నారు? మిగతాదంతా ఎవరికి వెళ్ళిపోతాం వచ్చేస్తాయి అయిపోతాయి.
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెంటనే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్